ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ నివాసాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోత ఎండలతో అల్లాడిన నిజామాబాద్ నగర ప్రజలకు వర్ణుడు ఉపశమనం కలిగించాడు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో గాలులు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రుతుపవనాల వర్షాలతో ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇడుపు కాగితం అర్థం ఏంటో పవన్ ను అడగాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన కౌంటర్ ఇచ్చింది. చిప్ప కొడుకు అర్థం చెప్పాలని మా మనవి అంటూ ట్వీట్ చేసింది. నాన్న తోడబుట్టిన అన్నను నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ ₹1,000 కోట్లు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంకి మనిషిగా కూడా పనికిరావని ధ్వజమెత్తింది. సీఎం రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజలకు వెళ్లాలని హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం అనే అహంకారంతో ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు, ముంపు మేస్త్రి అని ఎద్దేవా చేశారు. నిద్రలోనూ కేసీఆర్ ను కలవరిస్తున్నారని అసెంబ్లీ సమావేశాలు పెడితే రైతు బంధుపై చర్చిద్దామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలిస్తామని బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ పేర్కొన్నారు. అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలకు అండగా ఉండేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీ జెండా ఎగరడం ఖాయం. WB తరహాలో తెలంగాణలోనూ పోరాడి గెలుస్తామని హైదరాబాద్ లో పార్టీ సమావేశంలో తెలిపారు. బాన్స్వాడలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ను మోసం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారని, గతంలో ఆయనను తిట్టిన ఆడియోను ఈ సందర్భంగా వినిపించారని తెలిపారు. బాన్స్వాడలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సర్వేలు చెప్తున్నాయని పేర్కొన్నారు.